వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా స్వంత స్థలంలో విగ్రహం ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు జేసీబీతో కూల్చివేయడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైర్పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ యంత్రాంగం వ్యవహరించిన తీరు రాజకీయ కక్ష సాధింపునకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాన్ని చూసి ఇంత భయమా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక జేసీబీతో గద్దెను కూల్చివేయడం ఏంటని నిలదీశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించడంతో నర్సంపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా స్వంత స్థలంలో విగ్రహం ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు జేసీబీతో కూల్చివేయడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైర్పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ యంత్రాంగం వ్యవహరించిన తీరు రాజకీయ కక్ష సాధింపునకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాన్ని చూసి ఇంత భయమా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక జేసీబీతో గద్దెను కూల్చివేయడం ఏంటని నిలదీశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించడంతో నర్సంపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన సొంత స్థలంలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు దిమ్మ నిర్మిస్తుండగా నర్సంపేటకు సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ జేసీబీతో ఆ దిమ్మని కూల్చివేయడం జరిగింది. ఒక పక్క ఇటీవల కాలంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం, నిన్న కేసీఆర్ కూడా కుటుంబ సభ్యులు పరామర్శించడం, ఈ రోజు జరిగే కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా ముఖ్యంగా ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేని సేవలు చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేని సేవలు చేయడం జరిగింది. పెద్ది మృతి పట్ల కూడా లక్షలాది మంది అభిమానులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకి కడసారి వీడుకుని పలకటం, ప్రజా ఆదరణ కలిగిన నేత కావడంతో అతనికి సంబంధించిన సొంత స్థలంలోనే అతని యొక్క విగ్రహాన్ని నిర్మించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క విగ్రహ నిర్మాణం కోసం ఏదైతే గద్దె నిర్మిస్తుండగా గద్దెను కావాలనే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం అడ్డు పెట్టుకొని పెద్ది సుదర్శన్ రెడ్డికి వస్తున్న అభిమానాన్ని తట్టుకోలేక మన గద్దెను మున్సిపాలిటీ జేసీబీతో కూల్చివేశారని మొత్తం పెద్ద అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కూడా రానున్న నేపథ్యంలో ఇటు పెద్ద అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. భారీగా అయితే పోలీసులను మోహరించారు. ఇది కరెక్ట్ కాదు, పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తున్న అభిమానాన్ని చూసే తన మృతి పట్ల అభిమానులు మన స్వతహాగా కదిలి రావటం, అతని మృతి చెందడంతో జీర్ణించుకోలేక భారీగా అభిమానులు, లక్షలాది అభిమానులు వచ్చిన అభిమానులను చూసి కావాలనే నర్సంపేట కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు వీడినాడి ప్రజా అభిమానం కలిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఇటు పెద్ద అభిమానులు కూడా చెప్తున్నారు. ఇటు ప్రస్తుతం అయితే నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి సమస్యలు రాకుండా అయితే ప్రస్తుతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభ, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.